కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కారు పార్టీ లీడర్లను రాళ్లతోని కొడతామని అంటుంటే రక్షణ కల్పించవలసిన పోలీసులు ఏం చేస్తుర్రు? గుడ్డిగుర్రాల పనులు తోముతుర్రా, గాడిదలు పెడుతున్నా గుడ్లేరేదందుకు పోతుర్రా? ఏక్ పోలీసు విధానం తేవాలని పోలీసు భార్యలే పోరాటం చేసినా గానీ నియతిగా డ్యూటీలు చేసిన పోలీసులను అట్లేవాలన్నారంటారా ఈ నుండి? అయ్యా కల్వకుంట్ల తారక రామారావు సారు ఇక చెప్పుర్రి. ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని, రాష్ట్రంలో ఉన్న డీజీపీని అడుగుతున్నా, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే మీరేం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా. ఇన్నరా ఏమంటుండో? ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. కేసులు మా మీద మాత్రమే పెడతారా? కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్రోల్ పోసి తగలబెడతామంటే భయపడతాం అనుకుంటున్నారా? మా కారు పార్టీకి పోరాటం అన్నది కొత్త కాదు, ప్రజల కోసం పానాలిచ్చేదందుకు కూడా సిద్ధముంటామని కేటీఆర్ సార్ అనుకొచ్చిండు. అయ్యా 10 ఏళ్ల ఏలుబడిలా మీరు కూడా ఉంటిరి. అప్పుడు పబ్లిక్ కోసం మాట్లాడినోళ్ళ మీద మీరు కూడా కేసులు పెట్టిపిచ్చి అక్రమ అరెస్టులు చేపించి జైలుకు కూడా సాగదోలిండ్రట. కార్మికుడు ఒక దేవుడు, రైతే ఒక రాజు అనుకుంటా నీతులు వల్లించుకుంటానే రైతుల చేతులకే బీడీలు వేయించిన ఘనకీర్తిని కూడా ముల్లెలకు ముల్లెలు మూట కట్టుకున్నారట. మీ అధికార పార్టీ నాయకులు ఏమన్నా సప్పుడు చేయక ఊకుండాలే. ప్రతిపక్ష నాయకులు పల్లెత్తి మాట్లాడిన ఈపులు సాపు చేయాలని అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా అన్నారట కదా సారు, అది నిజమా కాదా? అప్పుడు ఏలుబడిలు ఉన్నప్పుడు మీది నడిచింది, ఇప్పుడు షై సర్కార్ అధికారంలో ఉన్నది కాబట్టి వీళ్ళది నడుస్తున్నది. మీరు పంతాలకు పోయి ప్రతీకారాలు తీర్చుకుంటుంటే ప్రజల గోసలు ఎట్లున్నాయో గట్లనే ఉన్నాయి. మీ ఏలుబడిలా ఏం సక్కదనం లేదు, కాంగ్రెస్ ఏలుబడిలా ఏం సక్కదనం లేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.